నమస్కారం, వంటింటి చిట్కాలకు స్వాగతం. మొదటిది, మీరు పెట్టిన దోస ఆవకాయ బాగా ఘాటుగా ఉందా? అయితే అందులో కొంచెం నిమ్మరసం పిండండి. రెండవది, దోసలు మెత్తగా రావడం లేదా? అయితే బియ్యం రవ్వ, బొంబాయి రవ్వను కప్పులో తీసుకొని జావ కాచి చల్లార్చి దోస పిండిలో కలపండి. మూడవది, అల్లం వెల్లుల్లి ఎక్కువ కాలం నిల్వ ఉండటం లేదా? అయితే వాటిని కాగితం కవర్లో వేసి లేదా కాగితంలో పొట్లం కట్టి ఫ్రిడ్జ్లో ఉంచండి. నాలుగవది, నిలువ పచ్చళ్ళు మీకు పడటం లేదా? అయితే సన్నగా తరిగిన కాలీఫ్లవర్, క్యారెట్ ముక్కల్ని ఉప్పు కలిపిన నిమ్మరసంలో నానబెట్టి కావాలనుకున్నప్పుడు పెరుగన్నంతో పాటు తినండి. ఐదవది, పంచదార డబ్బకు చీమలు పడుతున్నాయా? అయితే అందులో కొన్ని లవంగాలని వెయ్యండి. ఆరవది, చేప ముక్కల్ని నిల్వ చెయ్యాలా? అయితే వాటికి కొద్దిగా ఉప్పు కలిపి డీప్ ఫ్రిడ్జ్ లో ఉంచండి. ముక్కలు అంటుకోవు, ఐస్ పేరుకోదు. ఏడవది, వంటల్లో వేయడానికి మొక్కజొన్న పిండి అందుబాటులో లేకుంటే మైదా పిండి వేసుకోవచ్చు. ఎనిమిదవది, అల్యూమినియం గిన్నెల్లో వండేటప్పుడు గిన్నె మాడిపోతున్నదా? అయితే ఉడికేటప్పుడు చెంచా వెనిగర్ వేయండి. తొమ్మిదవది, గ్రేవీ సూప్లు చిక్కగా రావడం లేదా? అయితే అవి తయారు చేసేటప్పుడు తగినంత మొక్కజొన్న పిండి కలపండి. ఆఖరిది, పాస్తా చేసేటప్పుడు ఉప్పును ముందుగా వేయొద్దు, ఉడికిన తర్వాతనే వేయాలి. వంటింటి చిట్కాలపై మేం పెట్టే వీడియోలన్నీ చూడండి, వంటింటి ఎక్స్పర్ట్స్ గా మారండి. మీకేమైనా చిట్కాలు తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. మీరు కొత్త చిట్కాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.